14 to 15 lakhs పెడితే కూడా రాని ఫీచర్స్ ఈ చిన్న బండ్లో వస్తుందంటే నమ్ముతుందా? అదే రీసెంట్గా లాంచ్ అయిన టాటా టియాగో అన్ని ఫీచర్స్తో పాటు ఈవెన్ సేఫ్టీ కూడా ఆఫర్ చేస్తుంది. దట్టు తక్కువ బడ్జెట్ చిన్న కార్. మీకు తెలుసా టాటా టియాగో లాంచ్ అయిన తర్వాత డైరెక్ట్గా మారుతి సుజుకిలో 3 బండ్లతో పోటీ పడుతుంది అనేది. అది వేగన్ అదే కావచ్చు, సిలేది అనే కావచ్చు, ఈవెన్ స్విఫ్ట్ కూడా కావచ్చు అనమాట. ఈరోజు ఎక్స్క్లూజివ్గా స్విఫ్ట్తో టాటా టియాగోని కంపేర్ చేద్దాము. మీరే చూడండి ఇందులో ఎవరు విన్ అవుతుంది అనేది. ఈవెన్ ఆల్రౌండ్ సెగ్మెంట్కి సంబంధించి ఎవరు విన్ అవుతారు, స్విఫ్టా లేకపోతే టియాగోనా, రెండిట్లో ఏది దేనికి ఎడ్జ్ ఉంది, ఫీచర్స్ పరంగా దేనికి ఎడ్జ్ ఉంది, ఇంజిన్ పరంగా దేనికి ఎడ్జ్ ఉంది, అండ్ బై ద వే సేఫ్టీ పరంగా దేనికి ఎడ్జ్ ఉంది అనేది ఈరోజు ఎక్స్క్లూజివ్గా టియాగో వర్సెస్ స్విఫ్ట్లో అయితే మనం డిస్కస్ చేద్దాం. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్ హలో నమస్తే, నేను మీ రితేష్. వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. టియాగో వర్సెస్ స్విఫ్ట్లో మనం ముందుగా మాట్లాడుకోవాల్సింది డైమెన్షన్స్ పరంగా. టాటా టియాగోలో మీరు లెంత్ చూడొచ్చు 3813 mm ఉంది. లేదా స్విఫ్ట్ మనకి లెంత్ చూసుకున్నట్లయితే 3860 mm ఉంది. విడ్త్ చూసుకున్నట్లయితే టాటా టియాగో 1684 mm ఉంది. లేదా స్విఫ్ట్ 1735 mm ఉంది. హైట్ టాటా టియాగో 1535 mm ఉంది. లేదా స్విఫ్ట్ 1520 mm ఉంది. వీల్ బేస్ టాటా టియాగో 2400 mm ఉంది. లేదా స్విఫ్ట్ మనం చూసుకుంటే 2450 mm ఉంది. బూట్ స్పేస్ వచ్చేసి టాటా టియాగో 242 లీటర్స్, లేదా స్విఫ్ట్ వచ్చేసి 265 లీటర్స్ అనమాట బూట్ స్పేస్ అయితే ఉంది. రెండిట్లో కూడా మీరు చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఎడ్జ్ అనేది మారుతి సుజుకి స్విఫ్ట్కే ఉందన్నమాట. లెంత్లోనే కావచ్చు, విడ్త్లోనే కావచ్చు, ఈవెన్ మనం చూసుకున్నట్టయితే వీల్ బేస్లో. సో ఇది ఇంకొంచెం స్పేషియస్గా బాగుంటుంది. అట్లానే టాటా టియాగో ఏం స్పేస్ తక్కువ అని కాదు, ఇంటర్నల్గా స్పేస్ మేనేజ్మెంట్ అంత బాగాలేదని కాదు, దానికుండే లెంత్ విడ్త్ హైట్ పరంగా దాని పరంగా కూడా చాలా మంచి స్పేసే మనకి టాటా టియాగో కూడా ఆఫర్ చేస్తుంది. బై ద వే మనం సిఎన్జిలో చూసుకున్నట్టయితే ఏదైతే బూట్ ఉందో మనకి సిఎన్జిలో తీసుకున్నట్టయితే 2 సిలిండర్స్ ఆఫర్ చేస్తున్నారు. సో బూట్ స్పేస్ కూడా చాలా బాగానే ఉంటుంది టాటా టియాగోకి సంబంధించి. లేదా స్విఫ్ట్ మనం చూసుకున్నట్టయితే ఓన్లీ సింగిల్ సిలిండర్ మాత్రమే వస్తుంది. అక్కడ మీకు బూట్ స్పేస్ కంప్లీట్గా సిఎన్జి తీసుకున్నట్టయితే మనకి పెద్ద డ్రాబ్యాక్గా స్విఫ్ట్లో మీద నోటీస్ అయితే చేయొచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పెట్రోల్కి సంబంధించి మనకి 35 లీటర్స్ టాటా టియాగోలో ఆఫర్ చేస్తున్నారు. స్విఫ్ట్లో మనం చూసుకున్నట్టయితే 37 లీటర్స్ మనకి ఆ పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ అయితే వస్తుంది. టైర్కి సంబంధించి టాటా టియాగోలో 13 ఇంచ్, 14 ఇంచ్, 15 ఇంచ్ అవైలబుల్గా ఉంటుంది. వెదర్స్ స్విఫ్ట్లో ఓన్లీ 14 అండ్ 15 ఇంచ్ మాత్రమే వస్తుంది. 13 ఇంచ్ కంప్లీట్గా అసలు సెగ్మెంట్లోనే లేదనమాట. టర్న్ ఇన్ రేడియస్ మనం మాట్లాడుకున్నట్టయితే ఎంత తక్కువలో మనం టర్న్ చేస్తాం అనేది మాట్లాడుకున్నట్టయితే టాటా టియాగోకి సంబంధించి 4.9, వెదర్స్ స్విఫ్ట్కి సంబంధించి 4.8. ఇది చాలా మినిమల్, అవాయిడ్ చేస్తేనే మంచిది. ఆన్ పేపర్ మనకు కనిపిస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను. మీకు రియల్ టైంలో అంత మేజర్ డిఫరెన్స్ అయితే ఉండదు. వెదర్స్ గ్రౌండ్ క్లియరెన్స్ మనం టాటా టియాగో మాట్లాడుకున్నట్టయితే 170 mm ఉంది. వెదర్ స్విఫ్ట్ మనం చూసుకున్నట్టయితే 163 mm ఉంది. సో గ్రౌండ్ క్లియరెన్స్ పరంగా మనకు కొంచెం టాటాకి సంబంధించి ఎడ్జ్ అయితే ఉంది. ఓవరాల్ డైమెన్షన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే కొంచెం స్పేస్ అనేది ఎక్కువ మీకు స్విఫ్ట్లో లభిస్తుంది. కాకపోతే మళ్ళీ కొంచెం మనకి ఆ ఎడ్జ్ ఏదైతే గ్రౌండ్ క్లియరెన్స్ పరంగా లేకపోతే సిఎన్జి పరంగా మనం చూసుకున్నట్టయితే బూట్ స్పేసే కానీ అందులో మనకి కొంచెం టాటాకి సంబంధించిన ఎడ్జ్ ఉంది. సో డైమెన్షన్స్ పరంగా మీ డిసిషన్ని బట్టి మీరు ఏది చూస్ చేసుకోవాలనేది డిసిషన్ మీకే వదిలేస్తున్నాను. నెక్స్ట్ ఇంజన్ గురించి మాట్లాడుకుందాం. ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్టయితే రెండిట్లో కూడా మీకు 1.2 లీటర్ 3 సిలిండర్ ఇంజన్ ఆఫర్ చేస్తుంది. సో ఆల్రెడీ మీకు తెలిసి ఉండొచ్చు, అంతకుముందు 4 సిలిండర్ వస్తుండే స్విఫ్ట్లో, ఇప్పుడు కంప్లీట్గా 3 సిలిండర్ ఇందులో ఆఫర్ చేస్తున్నది అనమాట మారుతి తరఫు నుంచి. రెండు మనం మాట్లాడుకున్నైతే టాటా టియాగో 1.2 లీటర్ ఏదైతే ఉందో అక్కడ మనం చూసుకున్నట్టయితే 84 bhp పవర్తో పాటు మనకి 113 Nm టార్క్ని అయితే ఇది జనరేట్ చేస్తుంది. వేరాజ్ మనం స్విఫ్ట్లో చూసుకున్నట్టయితే 80 bhp పవర్ మాత్రమే ఇందులో జనరేట్ చేస్తుంది. వేరాజ్ టార్క్ వచ్చేసి 117 Nm అయితే ఇది జనరేట్ చేస్తుంది. సేమ్ రెండిట్లో కూడా మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ ఏఎంటీ ట్రాన్స్మిషన్స్ రెండిట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. పెట్రోల్ మైలేజ్ మనం చూసుకున్నట్టయితే ఇప్పటికీ రియల్ టైం మనకి టాటా టియాగోకి సంబంధించి తెలియనప్పటికీ పాతది మనం చూసుకున్నట్టయితే 19 కిలోమీటర్స్ మనం పక్కగా మనం అయితే ప్రెడిక్ట్ చేయొచ్చు. వెదర్ స్విఫ్ట్ చూసుకున్నట్టయితే కొంచెం ఎక్కువ మనకు అరౌండ్ 24 వరకు మైలేజ్ అయితే స్విఫ్ట్ రావచ్చు. సిఎన్జి కనుక మనం ప్రిఫర్ చేసినట్టయితే ఇక్కడ టాటా టియాగోకి చాలా వరకు అడ్వాంటేజ్, ఎందుకంటే సిఎన్జిలో తీసుకున్నట్టయితే మీకు ఆటోమేటిక్ కూడా అవైలబుల్గా ఉంటుంది. వెదర్ స్విఫ్ట్లో మనకి మిస్ అవుతుంది. సిఎన్జి కనుక తీసుకున్నట్టయితే 74 bhp పవర్తో పాటు టాటా టియాగోకి సంబంధించి 96.5 Nm టార్క్ని అయితే జనరేట్ చేస్తుంది. స్విఫ్ట్కి సంబంధించి 68 bhp పవర్ మాత్రమే జనరేట్ చేస్తుంది. 101 Nm టార్క్ని అయితే ఇది జనరేట్ చేస్తుంది.
కానీ ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. మైలేజ్ చూసుకున్నట్లయితే మనకి ఆ టాటా టియాగో 26 కిలోమీటర్స్, వెదాస్ స్విఫ్ట్లో చూసుకున్నట్లయితే మనకి 32 కిలోమీటర్స్. ఇది ఓవరాల్గా ఇంజన్ పరంగా మనం మాట్లాడుకున్నట్టయితే. కాకపోతే కొంచెం మనకి ఇంజన్కి సంబంధించిన ఎడ్జ్ అనేది టాటా టియాగోకి సంబంధించి ఉంది. ఎందుకంటే అక్కడ మీకు ఎక్కువ పవర్ ఆఫర్ చేస్తున్నారు. ఈవెన్ ఓవరాల్గా కొంచెం మైలేజ్ తక్కువ అయినప్పటికీ మనకి ఆన్ పేపర్ అని పక్కన పెట్టేస్తే రియల్ టైంలో మనం చూసుకుంటే క్రూజింగ్ కావచ్చు, హైవే పైన, లేకపోతే సిటీ డ్రైవింగ్ కండిషన్స్లో కావచ్చు, కొంచెం మనకి టాటా టియాగోకి సంబంధించి ఎడ్జ్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పారామీటర్ సేఫ్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మారుతి స్విఫ్ట్కి సంబంధించి ఆల్రెడీ టియాగో మీరు నోటీస్ చేసి ఉండొచ్చు, రీసెంట్గా టియాగో యొక్క క్రాష్ టెస్ట్ కూడా అయిపోయింది. సో సియదాని ఎట్లయితే క్రాష్ టెస్ట్ ఇచ్చినారో సేమ్ అదే విధంగా టాటా టియాగోని కూడా క్రాష్ టెస్ట్ ఇచ్చినారు. అండ్ డిఫరెంట్గా క్రాష్ టెస్ట్ అయితే అయింది. ఒకవేళ మీకు కావాలంటే డెడికేటెడ్ వీడియో ఒక్కసారి మీకు కింద కమెంట్స్లో షేర్ చేసుకున్నట్టయితే ఆ వీడియో ఖచ్చితంగా మీకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. అండ్ సేఫ్టీ గురించి ఇంతకుముందు చెప్పినట్టు మనకి పారామీటర్స్ ఆల్రెడీ మీకు స్విఫ్ట్ గురించి తెలిసే ఉండొచ్చు. కానీ స్టాండర్డ్గా రెండిట్లో కూడా మ్యాక్సిమం అన్ని సేఫ్టీ ఫీచర్స్ అయితే వస్తాయి. లైక్ 6 ఎయిర్ బ్యాగ్స్ కావచ్చు, ఏబిఎస్ విత్ ఈబిడి, లేకపోతే సీట్ బెల్ట్ ప్రీ టెన్షనర్స్ కావచ్చు, లేకపోతే ఐసోఫిక్స్లా రెండిట్లో కూడా కామన్గా ఉంది. మళ్ళీ ఎక్కువ చెప్పి మీ టైం అయితే వేస్ట్ చేయను. నెక్స్ట్ ఫర్దర్గా ఓన్లీ స్విఫ్ట్లో వచ్చే ఫీచర్స్ అయితే మనం ఖచ్చితంగా మాట్లాడుకుందాము. ఓన్లీ మనకి స్విఫ్ట్లో వచ్చే ఫీచర్స్ చూసుకున్నట్టయితే 6 స్పీకర్స్ ఆఫర్ చేస్తున్నారు. వెరాస్ ఓన్లీ 4 స్పీకర్స్ మాత్రమే మనకి టాటా టియాగోలో వస్తుంది. 6 స్పీకర్స్లో మనకి 2 ట్వీటర్స్ కూడా ఉంటాయి. లైక్ ambient లైటింగ్ అండ్ ఇంకోటి లగేజ్ ల్యాంప్, 60:40 స్ప్లిట్ సీట్సే కావచ్చు, అడ్జస్టబుల్ మనకి రియర్ హెడ్ రెస్టే కావచ్చు, ఇట్లా కొన్ని ఫీచర్స్ స్విఫ్ట్లో మాత్రమే వస్తాయి. అయితే టాటా టియాగోలో మనం చూసుకున్నట్టయితే ఇంతకుముందు చెప్పినట్టు 4 స్పీకర్ సెటప్ పక్కన పెట్టేస్తే మనకి టీపీఎంఎస్ వస్తుంది, టైర్ ప్రెజరింగ్ మానిటరింగ్ సిస్టమ్. అంతేకాకుండా 360 డిగ్రీ కెమెరా వస్తుంది. మనకి కనెక్టెడ్ ల్యాంప్ వస్తుంది రియర్లో. ఇది అంత ప్రాపర్గా అంటే ఫంక్షనల్ కానప్పటికీ మనకి చూడడానికి లుక్ అయితే చాలా బాగుంటుంది అనమాట. రెయిన్ సెన్సింగ్ వైపర్స్ వస్తాయి. అండ్ 10.24 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వస్తుంది. స్విఫ్ట్లో మాత్రం ఓన్లీ మనకి 9 ఇంచ్ మాత్రమే వస్తుంది. 12.7 డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వస్తుంది మనకి టియాగోలో. వెరాస్ స్విఫ్ట్లో ఓన్లీ మనకి 10.6 మాత్రమే వస్తుంది. దట్టు డిజిటల్ కాదు, కంప్లీట్గా అనలాగ్ అయితే వస్తుంది. అండ్ ఇంకొకటి ఛార్జింగ్ వైర్లెస్కి సంబంధించి రెండుతో కూడా అవైలబుల్గా ఉంటాయి. కాకపోతే టియాగోలో 2 ఫోన్స్ మనం వైర్లెస్గా ఛార్జ్ చేసుకోవచ్చు. వెరాస్ సింగిల్ వైర్లెస్ ఛార్జర్ మాత్రమే మనకి స్విఫ్ట్లో ఆఫర్ చేస్తున్నారు. అండ్ టైప్ సి పోర్ట్స్ అవైలబుల్గా ఉంటాయి, ఫ్రంటే కావచ్చు, రియర్ కావచ్చు. టాటా టియాగోలో ఈవెన్ 65 వాట్ అంటే ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మనకి సపోర్ట్ అయితే చేస్తుంది. వెదర్ స్విఫ్ట్లో మనం చూసుకుంటే ఫ్రంట్లో చూసుకుంటే ఒకటి టైప్ ఏ మాత్రమే వస్తుంది. అండ్ ఎక్కడ కూడా మనకి ఫాస్ట్ ఛార్జింగ్ స్విఫ్ట్లో సపోర్ట్ అయితే చేయదనమాట. సో ఇంకోటి ఏంది మనం చూసుకుంటే డ్రైవర్ సైడ్ ఆర్మ్రెస్ట్ మనకి కూల్డ్ గ్లో బాక్స్ సెటప్ కావచ్చు, థై సపోర్టే కానీ, ప్యాడల్ షిఫ్టర్సే కానీ, సెంటర్ కన్సోల్, ప్రాపర్ స్పేస్ మేనేజ్మెంట్ కానీ, ఇవన్నీ కూడా చాలా వరకు అడిషనల్ ఫీచర్స్ మనకి టాటా టియాగోలో ఆఫర్ చేస్తున్నది. ఇవన్నీ కూడా ఫీచర్స్ మనకి మారుతి స్విఫ్ట్లో మిస్ అవుతాయి. ఫైనల్గా వ్యారంటీ రెండిట్లో కూడా సేమే, 3 ఇయర్స్ లేదా 1 lakh కిలోమీటర్స్ వరకు వ్యారంటీ. ప్రైస్ ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ప్రైస్కి చెప్పి నేను ఇంకా వీడియోని అయితే ఎండ్ చేస్తాను. ప్రైస్కి సంబంధించి టాటా టియాగో 4.7 to 7.8 వరకు మనకి పెట్రోల్ వర్షన్ అయితే వ్యారీ అవుతుంది. లేదా స్విఫ్ట్ మనం చూసుకుంటే స్టార్టింగే మనకి 5.8 to 8.65 అరౌండ్ ఒక 1 lakh వరకు మనకి ఎక్కువ అయితే పడుతుంది. సో 1 lakh మనకి చీపర్ కంపేర్ టు టాటా అది ఏదైతే మారుతి స్విఫ్ట్కి సంబంధించి టియాగో అయితే పడుతుంది. అండ్ సేఫ్టీ కూడా బెటర్గా ఆఫర్ చేస్తుంది. ఈవెన్ ఫీచర్స్ కూడా చాలా చాలా ఫార్ బెటర్గా యాజ్ కంపేర్ టు మారుతి స్విఫ్ట్ టాటా టియాగో అయితే ఆఫర్ చేస్తుంది. ఇది ఓవరాల్ కంపారిజన్. ఇంకేమైనా కంపారిజన్లో మిస్ అయితే ఖచ్చితంగా మీరు కమెంట్స్లో షేర్ చేసుకుంటే ఖచ్చితంగా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. బై ద వే నెక్స్ట్ ఏమైనా కంపారిజన్ వీడియో కావాలా కూడా మీరు కింద కమెంట్స్లో షేర్ చేసుకుంటే ఖచ్చితంగా ఆ వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఇది వాళ్ళ వీడియో. రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా గ్యారేజ్.